వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత ఈరోజు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ న్యాయస్థానంలో వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. సో ఈ క్రమంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా వాళ్ళ ప్రత్యర్థులకు పిఆర్ కన్సల్టెన్సీలుగా పనిచేసే మీడియా పేరుతో పిఆర్ కన్సల్టెన్సీలు, ఇప్పటి నుంచి వీళ్ళని ఇలాగే సంబోధించాలేము. ఆ పిఆర్ కన్సల్టెన్సీలు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు అని, బెయిల్ మీదే ఉండి ముఖ్యమంత్రి అయ్యారు అని, చాలా రోజుల తర్వాత కోర్టుకు రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్క్రిప్ట్లు అయితే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు మీద ఉండే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చంద్రమండలం మీద ఉండే ముఖ్యమంత్రి అయ్యారా, ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నాడు కదా అని వాళ్ళు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కూడా అసలు కేసుల ప్రారంభమైనప్పుడు ఎందుకు అయింది ఏంటి, మళ్ళీ కక్షపూరితంగా ఏ విధంగా కేసులు పెట్టారు అనే కథనాన్ని ఈరోజు ప్రధానంగా ఫ్రంట్ పేజీలో రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కేందుకు చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టిన కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యే శంకర్రావు ద్వారా తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో కేసు వేయించిందని, అప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది అన్నది రాసుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు కేసేస్తే దానికి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు జతగలుస్తూ పిటిషన్లు దాఖలు చేశారని, అయితే ఈ కుమ్మక్కు కొంతకాలం తర్వాత కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమైందని, వైఎస్ జగన్ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా, ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ సోనియా గాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు, నేను జస్ట్ సంతకం చేశాను అంతే అని అప్పుడు శంకర్రావు చాలా సందర్భాల్లో చెప్పారని, రాజకీయంగా వైఎస్ జగన్ని ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు వేశామని అప్పటి కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ ఆజాద్ వేర్వేరు సందర్భాల్లో మీడియా ఎదుట కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా కుండబద్దలు కట్టారని, అంతేకాకుండా సోనియా మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్లోనే ఉంటే 2014 ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారని స్పష్టం చేశారు అని గులాం నబీ ఆజాద్. అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కేందుకు 1.5 దశాబ్దం కిందట చేసిన కుట్రలు నేటికి టీడీపీ ఎల్లో మీడియా కొనసాగిస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రధానంగా అప్పుడు కేసులు ఏ విధంగా ప్రారంభమయ్యా, ఎలా పెట్టారు వాళ్ళు అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక మరోసారి ఆ కథనాలను రాసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు అంటే జగన్ జైలు మీద ఉన్నారు, ఆ కేసులు వాటన్నిటిని మళ్ళీ తట్టి తీస్తూ ఉన్నారు కదా, బేసిక్గా వాళ్ళ వ్యతిరేక పిఆర్ కన్సల్టెన్సీలు. సో బహుశా అప్పుడు ఏం జరిగింది అనేది మరోసారి జనాల ముందుకు తీసుకొద్దాం అనుకున్నారేమో, కానీ ప్రధానంగా క్యారీ చేసుకుంటూ వచ్చారు.